ఏంట్రా కొద్ది వేషాలు? మావయ్య చూడండి, ఇదిగోండి. చాలా బాగుంది. హారతి తీసుకోండి. వదినా, సంక్రాంతి శుభాకాంక్షలు. నీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అనయ్య, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్ చంద్ర, సేమ్ టు యూ. వదినలాగా నువ్వు కూడా తెలుగులో చెప్పొచ్చు కదా అన్నయ్య. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తే నీకు విషయం అందడం లేదా ఏమిటి? అది కాదు నాన్న, మన తెలుగులో మన తెలుగు పండుగ నాడు తెలుగులో చెప్పుకుంటే బాగుంటుంది కదా. అబ్బో, బయలుదేరాడండి పెద్ద భాషా ప్రేమికుడు. సరే, వాళ్ళకి విషయం చెప్పావు గాని మరి నాకు చెప్పవా? ఏ, ముందు నేనే చెప్పాలా? మీరు చెప్పరా? దమ్మిడి పని చేయవు గాని మళ్ళీ ఈగో ఒకటి. అందరూ సంపాదిస్తే ఖర్చు పెట్టేది ఎవరు నాన్న? ఎవరో ఒకరు అనుభవించాలి కదా. సర్లే, పండగ పూట నీతో నాకు వాదన ఎందుకు? హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్స్ నాన్న, సేమ్ టు యూ. బావా, ఏంటి డ్రెస్ అదిరిపోయింది, ఎక్కడ కొన్నావేంటి? మీ అన్నయ్య కొనిచ్చాడు. ప్రతి సంక్రాంతికి ఇంటల్లుడికి కొత్త బట్టలు తీసుకుంటాం కదా, అలాగే తీసుకున్నాను. నానా, విషయం చెప్పుకోవడమేనా? ఈ సంక్రాంతికి ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం కావాలి నీకు? పాట కచేరీ, గానా భజన లాంటివి ఏమైనా పెట్టించమంటావా? లేకపోతే రంగస్థల నాటకాలు ప్రదర్శించమంటావా? ఇల్లంతా బోసిపోయినట్టుందిరా, పండగ కళయలేదు. అయితే హోమ్ థియేటర్లో పాటలు పెట్టేనా, అందరం డాన్సులు చేద్దాం. ఇక నువ్వు నేను వేసుకోవటమే డాన్స్. డాన్స్ అంట, డాన్స్. ఏంటి నానా, ఏం మాట్లాడినా వెటకారంగానే తీసుకుంటావు. మరి లేకపోతే ఏంట్రా? పండగ పూట మనం అందరం కొత్త బట్టలు వేసుకుని ఇంట్లో సంతోషంగా ఉన్నాం. కానీ గౌతమ్ లేడు. వాడి గురించి ఆలోచిస్తున్నావా నువ్వు? వాడు డ్యూటీకి వెళ్తే నేనేం చేయాలి నానా? నేను ఆలోచిస్తే ఏమొస్తుంది? ఎందుకో ఇంట్లో కొంచెం వెలితిగా అనిపిస్తుంది. అవును, ఝాన్సీ పిల్లలు కూడా లేరు కదా. నేను మాట్లాడుతుంది గౌతమ్ గురించి. రే ధన, గౌతమ్ కోసారి వీడియో కాల్ చేయి, మాట్లాడాలి. వాడు వరంగల్లో ఉన్నాడు నాన్న. నాకు కూడా తెలుసురా, వాడు వరంగల్ వెళ్ళాడని. వీలుంటే ఇంటికి రమ్మని చెప్తాను, నువ్వు కాల్ చేయి. దానికి వీడియో కాల్ ఎందుకు? మాట్లాడాలంటే ఆడియో కాల్ సరిపోతుంది కదా. ఆడియో కాల్ అయితే ఏదో సమాధానం చెప్పి రాకుండా ఉండడానికి తప్పించుకుంటాడు. అదే వీడియో కాల్ అయితే మనిషి ఎదురుగా కనపడితే తొందరగా సాకులు చెప్పడానికి కుదరదు. ఏమో అనుకున్నా, నీకు సైకాలజీ కూడా తెలుసన్నమాట. ధన, నువ్వు చేయరా. ఇదిగోండి నాన్న. 1 minute, నాన్న వీడియో కాల్ చేస్తున్నారు. హాయ్ తాతయ్య, సంక్రాంతి శుభాకాంక్షలు. నీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు రా. ఏంటి, డ్యూటీ మీద వరంగల్ వెళ్ళానన్నావు? కాకి డ్రెస్సులో ఉంటావు అనుకుంటే పంచకట్టు, తలపాగా, రైతు బిడ్డలాగా కనిపిస్తున్నావు. ఏదో పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తున్నావు. ఏంటి విషయం? అంటే అది ఒక కేసు విషయంగా ఇలా మఫ్టీలో ఉన్నాను తాతయ్య. అనుకున్నాను. నీకు డ్యూటీ తప్ప వేరే లోకమే ఉంటుంది.
పండగలు పబ్బాలు ఇళ్ళు వాకిళ్ళు ఏమీ లేవు. 24 గంటలు 365 రోజులు డ్యూటీ డ్యూటీ డ్యూటీ. రేయ్, వీలుంటే ఈరోజు ఇంటికొచ్చి వెళ్ళరా. పండగ పూట అందరితో కలిసి సంతోషంగా గడపొచ్చు. మీ అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే తాతయ్య, అది ఇదొక ఇంపార్టెంట్ కేస్. ఎంతకీ కొలిక్కి రావట్లేదు, అందుకే ఇప్పుడు రావటం కుదరదు తాతయ్య. సర్లే, ఎన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి? ఇదిగో మీ నాన్నతో మాట్లాడు. హ్యాపీ సంక్రాంతి గౌతమ్. హ్యాపీ సంక్రాంతి నాన్న. ఎరా, అక్కడ అకామిడేషన్ అంతా బానే ఉందా? ఓకే నాన్న. రాణి వాళ్ళ బాబాయ్ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. రాణి వాళ్ళ బాబాయ్ ఏంట్రా? అంటే అది రాణి కాదు నాన్న, రాజు. మా కానిస్టేబుల్ రాజు ఉన్నాడు కదా, వాళ్ళ బాబాయ్ ఇక్కడే పనిచేస్తున్నాడులే. ఆయన అన్నీ బాగా చూసుకుంటున్నాడని చెప్తున్నా. ఆహా, సరే. ఇదిగో అమ్మ మాట్లాడుతుంది. నాన్న గౌతమ్, ఏమన్నా తిన్నావా? టిఫిన్ చేసావా? చేశానమ్మా. ఇక్కడ తాటిగారులు చాలా బాగున్నాయి. హా? తాటిగారులా? ఏంటి, అవి గోదావరి జిల్లాలో కదరా ఉండేవి? అంటే అది ఈ రోజు ఉదయం మా డిపార్ట్మెంట్లో ఒక అతను అక్కడి నుంచి వస్తూ తీసుకొచ్చాడు. ఓ, వడసలు వరంగలే వెళ్ళాడా? హ్యాపీ సంక్రాంతి గౌతమ్. హ్యాపీ సంక్రాంతి గౌతమ్. సేమ్ టు యూ. గౌతమ్, ఈ పంచికట్టులో భలే ఉన్నావు. కొత్త పెళ్లి కొడుకులా ఉన్నావు. ఇంకేంటి సంగతులు? వాడెళ్ళి 2 రోజులే అయింది. అది కూడా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్కి. ఏదో అబ్రాడ్ వెళ్ళినట్టు సంవత్సరాల తరబడి ఇంటికే రాని వాడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళేదో మాట్లాడుతున్నారులే బాబాయ్, నువ్వెందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ప్రెస్ స్టేషన్ లేదు, రైల్వే స్టేషన్ లేదు, కానీ ఆ ఫోన్ అలా ఇవ్వు. ఇంకేంట్రా? వాడు వెనక గోదావరిలో ఉంది. అరే, గోదావరి నది వరంగల్కి ఎప్పుడు వచ్చిందిరా? బాబాయ్, ఏంటి బాబాయ్ ఏమన్నారు? అదేరా, వరంగల్లో గోదావరి నది ఎప్పుడొచ్చిందని అడుగుతున్నా. ఎంతకీ నువ్వు ఈస్ట్ గోదావరిలో ఉన్నావా, వెస్ట్ గోదావరిలో ఉన్నావా? గోదావరా? అలాంటిదేమీ లేదు ఇక్కడ. లేదురా, నీ వెనక నేను ఇందాక చూశాను. అదే, అదేదో లోకల్ చెరువులే బాబాయ్. ఏంట్రా, చెరువుకి నదికి తేడా తెలియనంత వెదవలా కనిపిస్తున్నానా? ఏది, ఒకసారి ఇందాక చూపించిన బ్యాక్గ్రౌండ్ చూపించు. అబ్బా, అది చెరువు బాబాయ్. ఒకసారి చూపించరా. అబ్బా, ఇప్పుడు సిగ్నల్ సరిగ్గా రావట్లేదు బాబాయ్. అరే గౌతమ్, నిజం చెప్పరా, నువ్వు కోడి పందాలు ఆడడానికి గోదావరి వెళ్ళావు కదూ? ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? పోలీసుని పట్టుకొని కోడి పందాలు ఎద్దుల పందాలు అంటున్నావు. ఏమైంది బాబాయ్ నీకు? రేయ్ దరిద్రుడా, భోగి రోజు కొట్టిన మందు సంక్రాంతికి కూడా దిగలేదా? అయినా వరంగల్లో గోదావరి నది ఎదుర్కొంటుందిరా. సరే బాబాయ్, నేనుంటాను. ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది. బాయ్. ఛీ, సరదాగా కాసేపు మాట్లాడదామన్నా మాట్లాడనివ్వలేదు కదరా. రండి రండి. శ్రీరామ రమణ గోవిందో హరి గోవిందా, గోవిందా. నేను నీ పప్పు దాకలో దూకేస్తాను. పిల్లలు తీసుకోండి. ఏంటక్క ఇది? రాజమండ్రి రోజ్ మిల్క్ ఇక్కడ చాలా ఫేమస్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగున్నాయి అక్క, నైస్. అవునవును, తీయగా ఉన్నాయి. తీయగా ఉన్నాయని తెలుసు, కానీ ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి గాలిపటాల వెంట పరిగెత్తకూడదని తెలీదా? అయినా అలా చేసేవేంటి నాన్న? ఎంత భయపడ్డానో తెలుసా? నీకోసం ఈ పిన్ని గోదాట్లోకి వెళ్ళిపోయింది. నువ్వు గోదాట్లో ఉన్నావేమోనని ముందు వెనక ఆలోచించకుండా దిగిపోయింది.
సారీ పిన్ని, చెప్పాను కదా గాలిపటాల వెంట వెళ్తూ మిమ్మల్ని మర్చిపోయి వెళ్ళిపోయాను. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోయానో నాకు రూటే తెలియదు. మరి నువ్వు బాబాయ్కి ఎక్కడ కనిపించావు? అది అటువైపు రోడ్డు ఉంటుంది కదా, అక్కడ చెట్లు ఉంటాయి కదా. రోడ్లు చెట్లు అన్ని చోట్ల ఉంటాయిరా. అసలు బాబాయ్ నిన్నెలా కనిపెట్టాడో అది చెప్పు. నేను దారి తప్పిపోయి ఒక చోట కూర్చుని ఏడుస్తుంటే బాబాయ్ దారిలో అందరినీ అడుగుతూ నా దగ్గరకొచ్చాడు. బాబాయ్ కనిపించేసరికి నాకు ఇంకా ఏడుపొచ్చింది. అయినా నేను మీకెంత దూరంలో లేను, దగ్గరలోనే ఉన్నాను. అవునా? మరి దగ్గరలో ఉన్నప్పుడు తొందరగా రావచ్చు కదా. నువ్వు మీ బాబాయ్ ఎక్కడ పెత్తనాలు చేస్తున్నారు? మరేమో అక్కడందరూ హార్ట్ మీద డ్రాయింగ్ వేయించుకుంటున్నారు కదా, అక్కడ బాబాయ్ కూడా తన హార్ట్ మీద డ్రాయింగ్ వేయించుకున్నాడు. అందుకే లేట్ అయింది. హార్ట్ మీద డ్రాయింగ్ వేయించుకున్నారా? అవును పిన్ని, ఏదో సూది లాంటిది ఉంది, దాంతో పొడుస్తున్నారు. బాబాయ్ కూడా అలానే పొడిచారు. పాపం నొప్పెట్టినట్టుంది. ఏంటి రాణి, ఏమంటున్నాడు వీడు? గుండెల మీద పొడిపించుకోవడం ఏంటి? అర్థం కాలేదా అక్క? వీడు చెప్పేది చూస్తుంటే గౌతమ్ బాబు గారు పచ్చబొట్టు పొడిపించుకున్నట్టున్నారు. ఏంటి వంశీ, బాబాయ్ నిజంగానే పచ్చబొట్టు పొడిపించుకున్నారా? నాకు తెలీదు. నేను దూరంగా ఉండి చాక్లెట్ తింటున్నాను. బాబాయ్ అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకు ఏం పచ్చబొట్టు పొడిపించుకున్నాడు? ఏంటి బావగారు, మీరు పచ్చబొట్టు పొడిపించుకున్నారా? ఎరా చెప్పొద్దన్నాను కదా, చెప్పేశావా? ఇంతకీ ఏం పొడిపించుకున్నారు సార్? ప్లీజ్ వద్దు, చూడండివ్వండి సార్. అరే శ్రీధర్ వద్దొద్దు. నో నో. ఏంటి సార్ అంత సీక్రెట్ గా దాచిపెడుతున్నారు? ఆయన ఏం పొడిపించుకున్నారేంటి? మీ అమ్మగారి పేరు పొడిపించుకుని ఉంటారు కదా. చూడండివ్వండి సార్, ఒకసారి చూడండివ్వండి. అరే ఇప్పుడు వద్దు. నేను కూడా చూస్తాను. చూడండివ్వండి సార్, చూడండివ్వండి సార్. నో వద్దొద్దు. చూసావా అక్క, బావగారు నీ పేరు గుండెలపై పచ్చబొట్టు పొడిపించుకున్నారు. అయినా బావగారు పచ్చబొట్టు పొడిపించుకుంటే జ్వరం వస్తుంది కదా, మరెందుకు ఇలాంటి పని చేశారు? జ్వరం కాదు, నా ప్రాణం పోయినా సరే ఝాన్సీ అనే పేరు నా గుండెల మీద శాసనంలా శాశ్వతంగా ఉండిపోవాలనుకున్నాను. బుద్ధుందా మీకు అసలు? ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? పచ్చబొట్టు పొడిపించుకోవడం ఏంటి? నా శరీరం మీద నేను పొడిపించుకున్నాను. నువ్వెందుకు అంత ఆవేశపడుతున్నావు? నా శరీరం మీద నాకా హక్కు లేదా? అసలు నా పేరు ఎందుకు పచ్చబొట్టుగా పొడిపించుకున్నారు? ఏ ఎల్లమ్మో పుల్లమ్మో అని పేరు పొడిపించుకోవచ్చుగా. ముందు నా పేరు తీసేయండి, ఏయ్, తీసేయండి. ఝాన్సీ 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 ఏం చేస్తున్నావు? అది పోదు ఝాన్సీ, నువ్వెంత ట్రై చేసినా పోదు. ఆ పేరు నా రక్తంలో కలిసి నా గుండెల్లో ఇంకిపోయింది. ఒకవేళ నువ్వు నా చర్మం ఒలిచినా సరే నా గుండెల్లో ఉన్న నీ రూపం మాత్రం అలాగే ఉంటుంది. ఫోటోలు డిలీట్ చేసినంత ఈజీ కాదు ఇది చెరపడం. మీరు ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటారు. మీకు మాట చెప్పాను, దెబ్బ కొట్టాను, అయినా మీరు అలాగే మొండిగా ఉంటున్నారు. పిల్లలు పదండి రా.
నాకు ఎస్డి కాల్ వస్తుందేంటి? ఎవరై ఉంటారు? హలో హలో తాతయ్య. తాతయ్య? నేను తాతయ్య, దీపక్ని మాట్లాడుతున్నా. ఆ? దీపక్, నువ్వారా? అవును తాతయ్య, నేనే. హౌ ఆర్ యూ తాతయ్య? ఐఎమ్ ఫైన్ నాన్న. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. హ్యాపీ సంక్రాంతి తాతయ్య. హ్యాపీ సంక్రాంతి రా. నమ్మలేకపోతున్నాను రా బంగారం. ఒక్క నిమిషం ఉండరా. మృణాళిని, వరప్రసాద్, చంద్ర, ధన, కమల, పద్మ, అందరూ రండి. ఇంకేంటి నాన్న సంగతులు? ఏంటి నాన్న, ఎవరు? మన మృణాళిని కొడుకు దీపక్ ఫోన్ చేశాడ్రా. దీపక్ ఇన్నాళ్ళకు గుర్తుకొచ్చాడంట్రా ఈ తాతయ్య. రోజు నీ గురించి అడుగుతూ మీ అమ్మా నాన్నల్ని వేధిస్తున్నాను రా. సారీ తాతయ్య. సర్లేరా, ఆలస్యం చేస్తే చేసావు గాని శుభం అంటూ పండగ ముహూర్తాన ఫోన్ చేసావు. చాలా సంతోషం. నాన్న ఇలా ఇవ్వండి, నేను మాట్లాడతాను. రేయ్, మీ పెదమామయ్య మాట్లాడతాడంట. రే దీపక్, ఎలా ఉన్నావురా? బాగున్నాను మామయ్య, మీరు బాగున్నారా? నేను నేను మాట్లాడతాను. బాగున్నాను రా. నువ్వు ఇక్కడే ఉంటే బాగుండేదిరా. ఎప్పుడు వస్తావు? త్వరలోనే వస్తాను మామయ్య. ఏమండి? నేను మాట్లాడతాను. అరే ఇవ్వండి. ఇదిగో మీ అత్తయ్య మాట్లాడుతుంది. నాన్న దీపక్, నేను కమలత్తయ్యని మాట్లాడుతున్నాను. అక్కడ నువ్వు ఒక్కడివే ఎలా ఉంటున్నావురా? ఎప్పుడు చదువు చదువు అని పుస్తకాలు ముందేసుకోకుండా చక్కగా టైంకి తిను, టైంకి నిద్రపో. ఆ? అలాగే అత్తయ్య. ఆ, ఆ, అక్కడ ఫుడ్ అది ఎలా ఉంటుందో ఏమో. ఈసారి నుంచి నీకు స్నాక్స్, పచ్చళ్ళు పార్సల్ పంపిస్తాను. ఆ? వదినా, వాళ్ళ అమ్మ చేసిన జీడిపప్పు ఉప్మా మాత్రం పంపించుకో. అక్క నేను మాట్లాడతాను. ఆ, రే దీపక్, బావునావా? నేను చిన్నత్తని మాట్లాడుతున్నాను. బాగున్నాను చిన్నత్త. మా అందరికీ నిన్ను చూడాలనిపిస్తుందిరా. చాలే ఇటివు. ఒరే మేనలుడా, ఈ చిన్న మావయ్యని గుర్తుంచుకున్నావా, మర్చిపోయావా? నిన్నెలా మర్చిపోతాను చిన్న మావయ్య. నన్నే కాదురోయ్, నా బ్రాండును కూడా మర్చిపోవద్దు. వచ్చేటప్పుడు ఒక కేసు పట్టుకొచ్చేసేయ్. రే చంద్ర, వాడితో కూడా నీ మందు దరిద్రం గురించి మాట్లాడాలా? ముందు ఫోన్ వాళ్ళ నాన్నకివ్వు. రే దీపక్, మీ తాతయ్య లేని టైం చూసి మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. ఫోన్ మీ నాన్నకిస్తున్నాను, ఇదిగో మాట్లాడు. మాట్లాడు బావా. ఎలా ఉన్నావురా? ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు? బానే రాస్తున్నాను డాడ్. మనీ అవసరమైతే అడుగు. నాన్న దీపక్, ఏమైంది? కట్ అయిపోయింది. ఏంటి వాడు వాళ్ళ అమ్మతో మాట్లాడకుండా కాల్ కట్ చేశాడు? అంటే మావయ్య, వాడికి ఎగ్జామ్కి టైం అవుతుందంట, అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు. అయినా వాడు డైలీ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకు మాట్లాడు? ఎంతైనా వాళ్ళ అమ్మ కొడుకు కదా. అవును, అమ్మ కొడుకు. బావా, సంక్రాంతి పండగ రోజు ఎగ్జామ్స్ ఏంటి? సంక్రాంతి పండుగ ఇండియాలో, లండన్లో కాదు కదా. అబ్బా, వాడితో రెండు మాటలు మాట్లాడేసరికి చాలా సంతోషంగా ఉందిరా. నాకు నిజంగా పండగలాగే ఉంది. వరప్రసాద్, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. ఫోన్ చేయిస్తానన్నావు, చేయించావు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ప్రశాంతంగా నిద్రపోతాను. పదండి. చూసావా ప్రసాద్, ఇప్పుడు కూడా దీపక్ అందరితో మాట్లాడాడు, కానీ నా దగ్గరకు వచ్చేసరికి ఫోన్ కట్ చేశాడు. మృణాల్ని, అందరూ అనుకుంటున్నట్టు ఇప్పుడు ఫోన్ చేసింది దీపక్ కాదు, నా ఫ్రెండ్ మిమిక్రీ గ్రీషం. ఏం మాట్లాడుతున్నావు ప్రసాద్? మరేం చేయమంటావు? మీ నాన్న ప్రతిరోజు దీపక్ చేత ఫోన్ చేయించు, దీపక్ చేత ఫోన్ చేయించు అని అడుగుతున్నారు. మనం ఈ పని కూడా చేయకపోతే అందరికీ డౌట్ వస్తుంది. మనల్ని నిలదీసి అడిగితే వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఫోన్ చేసింది దీపక్ కాదని వాళ్ళకు తెలిస్తే? ఏం తెలియదు. ఎందుకంటే
నా ఫ్రెండ్ ఇప్పుడు యూకేలోనే ఉన్నాడు. అక్కడి నుంచే వాడు ఇప్పుడు ఫోన్ చేశాడు. ప్రసాద్, వాళ్ళని ఇలా మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్? నాకు వేరే మార్గం కనిపించలేదు. ఐఎమ్ సారీ మృణాల్ని. సార్, బోట్లో చిన్న ప్రాబ్లం వచ్చింది, రిపేర్ చేయాలి. కొంచెం టైం పడుతుంది సార్.